ఏమండోయ్! ఇప్పటికిప్పుడే చూస్తూ ఉండగానే విపరీతమైన గాలివాన వచ్చేసిందండి. ఈ సంవత్సరం మా మామిడి చెట్టు కాయలేదు. పైనుంచి కిందికి చూస్తే ఒక 10 కాయలు మాత్రం వేలాడుతూ కనిపించేవండి. తీరా చూస్తే ఆ సందుల్లో ఎక్కడ ఉన్నాయో ఏమో ఈ మిగిలిన కాయలన్నీ గూడా ఈ విధంగా రాలిపోయినియనమాట. అయితే ఈ విధంగా గాలివానకి రాలిపోయినటువంటి మామిడికాయల్ని మనం పారేయకూడదండి. చింతపండు కొనుక్కోక్కర్లేకుండా ఈ రాలిన మామిడికాయలతోటి చక్కగా మనం మరి ఆమ్చూర్ పౌడరు మనం తయారు చేసుకుని సంవత్సరం అంతా చింతపండుకు బదులుగా మనం వాడుకోవచ్చండి. అంతేకాకుండా మాగాయ పచ్చడి కూడా పట్టుకోవచ్చనమాట. ఈ రాలిపోయిన మామిడికాయలతోటి మాగాయ పచ్చడి పట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుందండి. కాబట్టి మీ ఇంట్లో మామిడి చెట్టు ఉంటే ఈ రాలిన మామిడికాయల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా మామిడికాయలు రాలిపోయిన కాయలు మీకు ఇచ్చినా సరే వాటిని జాగ్రత్త పెట్టుకోండి. వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకు